శ్రీ మహాగణాధిపతి నమః. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 21 తేదీ ఆదివారం. ఈ రోజున మనం జూలై 21 తేదీ నుండి జూలై 27 తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. అందులో ముఖ్యంగా ఈ వారం ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం. ఈ రోజున పౌర్ణిమ సాయంత్రం 4:13 వరకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 1:56 వరకు ఉంది. ఈ రోజున మరి వర్జ్యం పగలు 10:20 నుంచి 11:54 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:46 నుంచి 9:16 వరకు ఉన్నాయి. అలాగే ఈ రోజున సాయంత్రం 4:50 నుంచి 5:42 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. ఇక విజయవాడకు సూర్యోదయం 5:39, సూర్యాస్తమయం 6:33. రేపటి రోజున విజయవాడకు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 7 గంటల సమయం రాత్రి అనుకూలంగా ఉంది. ఇవాళ రోజున రాత్రి 7:30 మరి ఈ యొక్క సిజేరియన్ ముహూర్తాలకి సమయం అనుకూలంగా ఉంది. ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే గురు కుజులిద్దరూ కూడా ఈ వారం రోజులు వృషభంలో ఉన్నారు. రాహు మీనంలో, శని కుంభంలో, కేతువు కన్యలో ఉన్నారు. బుధుడు ఈ వారం అంతా కూడా సింహంలో ఉంటారు. రవి శుక్రులిద్దరూ కూడా కర్కాటకంలో ఉంటారు. ఇది ఈనాటి ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం. ఇప్పుడు మనం ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రాబోయే వారం రోజులు కూడా అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం గ్రహాలు వాటి యొక్క ప్రతిబంధకతలు అన్నీ కూడా తొలగి ఇప్పుడు అనుకూలమైనటువంటి గ్రహచారంతో ముందుకు వెళ్తున్నారు ఈ యొక్క మేషరాశి వాళ్ళు. అన్ని విధాల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య సహకారం బాగుండడంతో చాలా పనులు చాలా చక్కగా చేసుకుని ముందుకు వెళ్తుంటారు. కుటుంబ విషయాల్లో ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆలోచనలు చేస్తారు. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణంతో అందరూ సహకారం చేస్తూ ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వంటివన్నీ కూడా వీళ్ళు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుండడంతో చాలా నూతనోత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి పని కూడా చాలా చక్కగా ఆలోచిస్తూ ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో ఎలాగా వ్యవహరించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా కూలంకషంగా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు చాలా చక్కగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వంటి వాటిని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలనే విషయంలో ఒక చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం బాగా సిద్ధిస్తుంది. గత సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా బాగా నడిచే అవకాశం వస్తుంది. మరి ఇక్కడ ఈ యొక్క రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడపడంలో, సుఖంగా శాంతంగా కాలక్షేపంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కృతిక ఊటపాదం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సూక్ష్మంగా సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి.
అన్ని కార్యక్రమాలను కూడా మంచి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఇంకా పనులు వేగంగా సాగాలి అనుకున్నప్పుడు అవకాశాన్ని పురస్కరించుకుని వీళ్ళ యొక్క ప్రతి అంశాన్ని కూడా ప్రతి విషయంలోనూ కూడా భగవన్నామంతో ప్రారంభం చేయడం అనేది ఒకటి అలవాటు చేసుకోండి. ఇంకా వ్యయంలో రాహు తప్పితే మిగతా గ్రహాల యొక్క సంచార దోషాలు ఏం లేవు కాబట్టి దుర్గా సంబంధమైన పూజలు చేయడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. గమనించుకు ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ఇక్కడ జన్మంలో ఉన్నటువంటి గురువు బాగా అనుకూలిస్తూ ఉండడం, అలాగే అక్కడ జన్మంలో ఉన్నటువంటి కుజుడు ప్రతికూలిస్తూ ఉండడం, దీని మూలంగా కొన్ని పనులు ముందుకి కొన్ని పనులు వెనక్కి నడుస్తూ ఉంటాయి. అయితే కొత్త పనులు చేయడానికి ఇది కూడా ఇక్కడ మీకు గ్రహచారం అనుకూలంగా లేదని మీకు బాగా తెలియజేస్తున్నాం. కొత్త వ్యవహారాలని కూడా కొంచెం ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా మీరు వ్యాపార విషయంలో ప్రధానంగా కొత్త పెట్టుబడులు కొత్త విషయాల గురించి ఆలోచించద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా పనులు మీరు ప్రయత్నం చేసుకోవాలి కాబట్టి చేసుకోండి, కానీ పనులు అవ్వలేదని బాధపడడం అనేది మంచిది కాదు. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు అన్ని పనులు కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ తోటివారు మీకు సహకారం అందించే విషయంలో కొంచెం మందగమనంగా వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీ యొక్క ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఎటువంటి ఫలితాలు చూసినా కానీ ఏదో రకమైనటువంటి సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొన్ని కార్యక్రమాల్లో చాలా వేగవంతమైన నిర్ణయాలు, వేగవంతమైన ఆలోచన చేస్తారు. కొన్ని చోట భయపడుతూ ఉంటారు. ఇక్కడ వీటికి ప్రతిదానికి కూడా సందర్భం ఏమిటి అనేది అర్థం కాదు, కానీ కొంచెం ఇబ్బందులు మాత్రం కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కలుగజేసుకోవద్దు. ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏమీ ఉండవు, కానీ ఏదో ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తోంది అనేటువంటి భావనలో మీరు ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయం మీద కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మరి విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు వీళ్ళందరికీ కూడా గురుబలం బాగుంది. కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే వాటిల్లో కూడా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఎవరైతే దూకుడుతనంతో ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు. ప్రశాంత చిత్తంతో వ్యవహరించేటువంటి వాళ్ళందరూ కూడా చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఆ తర్వాత కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ వారం రోజులు ఈ యొక్క రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆ తర్వాత మరి మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో చాలా చికాకులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాం. తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళు అవకాశం ఉంటే కనుక రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం మూలంగా కొన్ని చెడు ఫలితాలు దూరమై మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా వస్తాయి. తదుపరి మిథున రాశి. చాలా కార్యక్రమాలని తెలివిగా, ఓర్పుగా సాధించుకుంటూ ఉంటారు. కొన్ని అంశాల్లో ఇబ్బందికరమైన ఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ రవి, కుజ, గురు 3 గ్రహాలు ప్రతిబంధక గ్రహాలుగా ఉన్నాయి. ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు తెస్తాయో, ఎక్కడ ఎవరితో ఎటువంటి సందర్భాలు ఇబ్బంది వస్తాయో తెలియనటువంటి పరిస్థితిలో మీకు కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళాలి. కారణం ఏంటంటే రవి కుజులు తేడాగా ఉన్నప్పుడు మీరు మంచి చెప్పినా కానీ ఎదుర్కొన్న వాళ్ళు చెడుగా తీసుకుంటూ ఉంటారు. మీరు ఎదుర్కొన్న వాళ్ళకి ఉపయోగపడే అంశాలు చెప్పినా కానీ ఈయన ద్వేషంతో చెప్తున్నాడా అనేటువంటి భావంతో వాళ్ళు నడిచే అవకాశం వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మీకు కొంచెం మానసికంగా ఒత్తిడి పెరగడం జరుగుతుంది. డబ్బు బాగా ఖర్చు అవుతుంటుంది. అనవసరమైన విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు నియంత్రించలేని పరిస్థితిలో ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా మీకు, కుటుంబ సభ్యుల మధ్యలో అవగాహన లోపాలు బాగా పెరుగుతూ ఉంటాయి. మీరు సఖ్యతగా ఉందామని ప్రయత్నం చేసిన మధ్యలో ఎవరో ఒకరు వచ్చి వాటిల్లో ఏదైనా సరే సమస్యలను సృష్టించే అవకాశాలు కూడా వస్తుంటాయి. కాబట్టి కొంచెం ఇక్కడ కుటుంబ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ఇతర విషయాల్లో ఎవరి విషయాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు,
రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో పనులు పూర్తి కాకపోతే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఇతరుల వ్యవహారాలు తలదూచినప్పుడల్లా కొంచెం సమస్యలు తలెత్తే అవకాశం వస్తుంది. గమనించుకు ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో కూడా మీరు కనుక జాగ్రత్తలు పాటిస్తే చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ తదుపరి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళినప్పుడు ఏదైనా కొంచెం సమస్యలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మృగశిర 3-4 పాదాల వాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ మరి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. అలాగే మితభాషణ, ఓర్పు, నేర్పు కూడా బాగా జాగ్రత్తగా పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. తర్వాత పునరుసు 1-2-3 పాదాల వాళ్ళకి ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో అన్నింటిలో కూడా చికాకులు వస్తూ ఉంటాయి. వచ్చిన చికాకులను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే ప్రయత్నంలో మీరు చాలా చక్కగా వ్యవహరించి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క రాశి వాళ్ళు రవి, కుజ, గురు సందర్భంగా అక్కడ శాంతి మార్గాలు అనుష్ఠించడానికి ప్రాతకాలంలో ఆదిత్య హృదయం పారాయణ చేయడం, అలాగే మరి ప్రదోషకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని నిత్యం ఇక్కడ మీకున్నటువంటి పరిస్థితుల్లో ఒక చక్కనైనటువంటి ఏదైనా సుబ్రహ్మణ్య స్తోత్రం అలాగే కాలభైరవాష్టమైనటువంటి పారాయణ చేయడం మూలంగా కొంచెం సమస్యలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు కొంచెం అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. తెలివిగా, ఓర్పుగా అన్ని పనులు కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో అభివృద్ధి చాలా బాగుంటుంది. మీరు ఆశించిన దానికంటే కూడా ఫలితాంశాలు చాలా బాగా వేగంగా నడుస్తూ ఉంటాయి. ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించుకుంటూ చాలా జాగ్రత్తగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. రవి, శని సంచారం, అష్టమ శని, జన్మరవి సంచారం కాస్త ఇబ్బందికరమైనప్పటికీ కూడా మొత్తం మీద వాటిని కూడా తెలివితేటలతో సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. లగ్నంలో శుక్రుడు, లాభంలో ఉన్నటువంటి గురుకుజుల యొక్క సంచార ప్రభావం మీకు బాగా అనుకూలతనిస్తుంది. వాటి మూలంగా మీరు చాలా అనుకూలమైన ఫలితాలు తీసుకోవడం కాకుండా చాలా లాభాలు కూడా అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఆ తర్వాత మరి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు వీటన్నిటిలోనూ కూడా చాలా మటుకు సానుకూల స్థితి ఉంటుంది. అన్ని పనులు కూడా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆ తర్వాత మరి ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి పునరుసు 4 పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా బాగుంటుంది. ప్రతి పనికి కూడా వీళ్ళు అన్ని కార్యక్రమాలకి కూడా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. అలాగే అన్ని కార్యక్రమాలను కూడా వీళ్ళ యొక్క సహకారం మూలంగా విశేషమైన విజయాలు కూడా అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తదుపరి పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలను, ఆర్థిక ఆరోగ్య విషయాలను సమస్యలు కొంచెం తగ్గే అవకాశం వస్తుంది. చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆ తదుపరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఏదో తెలియని ఒక ఒత్తిడికి బాగా దగ్గరే అవకాశం వస్తుంది. ఆ ఒత్తిడిని కనుక జయిస్తే వీళ్ళు ఇంకా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తర్వాత సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా బాగా అనుకూలమైన ఫలితాలు తీసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మరి సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
పనులు వాయిదా వేసేటువంటి లక్షణాలను మాత్రం వదిలివేస్తే ఇంకా చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే పనులు వాయిదా వేస్తుంటారో ఆ పనులు మాత్రం కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. ఇది ఒకటి కనుక జాగ్రత్త పడితే మీకు సమస్య లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి. ఎక్కడైతే మీరు కొంచెం పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారో ఆ పనులు వాయిదా వేసే చోట ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత వరకు ఒంటరిగా చేయకుండా ఉంటే మంచిది. అన్ని పనులు కూడా స్వయంగా చేసుకుంటూ ఉంటే ఇంకా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు కూడా మీకు లాభించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరి ఈ రాశి వాళ్ళకి విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా మరి చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి ఫలితాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళకి రవి, శుక్రులు, బుధుడు ముగ్గురు సంచారం అనుకూలం తక్కువగా ఉంది కాబట్టి ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేయడం, అలాగే ప్రతి అంశంలోనూ కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం, అవకాశాన్ని పురస్కరించుకుని సాయం సంధ్యలో లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేస్తూ ఉండడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశిలో నుండి మఘా నక్షత్రం వాళ్ళ విషయం చూస్తే వీళ్ళు కుటుంబ వ్యవహారాలను బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు అన్ని వ్యవహారాలను కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా మరి కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉండాల్సిన అవసరాలు చాలా కనబడుతున్నాయి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం మూలంగా చాలా మటుకు సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురయ్యే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ఇక్కడ ఉత్తర ఒకటో పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు అమోఘమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఎప్పుడు ఏ పని ఎలా చేయాలి అనే విషయంలో ఒక గొప్పదైనటువంటి ఆలోచన శక్తిని ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. లాభంలో ఉన్నటువంటి రవి, శుక్రుల యొక్క సంచార ప్రభావం, భాగ్యంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం చేత చాలా విజయవంతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇతరుల వ్యవహారాల జోలికి ఎక్కువ కలగజేసుకోకుండా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ విజయాలు అందించుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూల ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధతో, తెలివితేటలతో చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. పనులు చాలా మటుకు సానుకూలం చేసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోకుండా వాళ్ళ పనులు మాత్రం వాళ్ళు చేసుకుంటూ చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఆ తదుపరి హస్తానక్షత్రం వాళ్ళకి గత సమస్యలకి పరిష్కార మార్గాలు లభిస్తూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి పని కూడా నేను చేయగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. అనేకమైనటువంటి విజయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. తర్వాత చిత్త 1, 2 పాదాల వాళ్ళకి గతం కంటే కూడా ఈ వారంలో చాలా మంచి ఫలితాలు వస్తాయి. అందువలన ఆనందకరమైనటువంటి ఘటన బాగా ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కన్యారాశి వాళ్ళు రాహుకేతుల యొక్క సంచార దోషం ఉంది కాబట్టి ప్రాతకాలంలో, ప్రదోషకాలంలో 2 సమయాల్లోనూ కూడా దుర్గా సప్తశిలోకి, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఇంకా పెరుగుతుంది. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం రోజులు గ్రహచారం వ్యతిరేక్తంగా లేదు, కానీ అలానే పూర్తి స్థాయిలో అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా
బహు శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే సమస్యలు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అనుకూలమైన స్థితి ఎంతవరకు ఈ జాతకరీత్యా ఉందో అంతే ప్రతికూల స్థితి కూడా కనబడుతూ ఉంది. అందువలన చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏమరపాటుతనం పనికిరాదు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఎవరైతే దూకుడుతనంతో ఉంటారో, తొందరపాటుతనం, ఇట్లాగ ఏమరపాటుతనం ప్రదర్శిస్తూ ఉంటారో, కార్య సంబంధమైనటువంటి విషయాల మీద లక్ష్యం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే మీరు స్వయంగా చూసుకోకుండా ఇతరుల మీద ఆధారపడతారో అటువంటి కార్యక్రమాల్లో కొంచెం సమస్యలు, నష్టాలు కూడా చేకూరే అవకాశం ఉంది. ఇది గమనించుకుని ప్రవర్తించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా సూచన చేస్తూ ఉన్నాం. ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా చూసుకోండి. రుణ వ్యవహారాల్లో జాగ్రత్త పడండి. కుజుడు అష్టమంలో ఉన్న కారణంగా, గురువు అష్టమంలో ఉన్న కారణంగా వచ్చే ఆదాయానికి వెళ్ళే ఖర్చుకి రెండింటికి కూడా పొందడం లేకపోవడం, ఖర్చులు ఒక సమతూకంగా లేకపోవడం, రుణాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది. ఆరోగ్య ప్రతిబంధకాలు ప్రత్యేకంగా ఉండవు, కానీ ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కోపావేశాలు తగ్గించుకుంటూ ప్రవర్తించుకోవాల్సిన రోజులు ఇవన్నీ కూడా. ఎక్కువగా మీరు మీ పనులను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తర్వాత వీళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం, ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం మూలంగా చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించడం, సమస్యలు దూరంగా ఉండే అవకాశం, వీళ్ళు సమస్యలకు దూరంగా ఉండే అవకాశం, అటువంటి కొన్ని లాభాలు చేకూరే అవకాశం వస్తుంది. గమనించుకుంటారని భాషిస్తూ తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందుతారు. బుద్ధి కుశలత బాగా ప్రదర్శిస్తారు. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ చేస్తే ఏ విధమైనటువంటి లాభాలు వస్తాయనేటువంటి విషయంలో ఒక గొప్పదైనటువంటి బుద్ధి కుశలతని ప్రదర్శించి లాభదాయకమైన ఫలితాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కోణాల్లోనూ కూడా విజయాలు సాధించడానికి తగ్గట్టుగా మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. అందరూ బాగా సహకరిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా మీరు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి విజయాలు పొందే అవకాశం కూడా బాగా కనబడుతోంది. అందరూ కూడా ఇక్కడ బాగా సహకారం చేయడంతో కొత్త వ్యవహారాల జోలికి కూడా వెళ్తూ ఉంటారు. విద్యార్థులకు, రైతులకు బాగా అనుకూలమైన స్థితి ఏర్పడుతోంది. అందరి కార్యక్రమాల్లోనూ కూడా మీరు సహకారంగా ఉండడం, అందరూ మీకు సహకారంగా ఉండడంతో మీరు చాలా విజయ పరంపర సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎంతో సుఖవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి పని కూడా చాలా అనుకూల స్థితిని సూచిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం వాళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం బాగా ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా గమనించుకుంటూ ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక జాగరూకతతో ముందుకు వ్యవహరించి లాభాలు బాగా పొందే అవకాశం వస్తుంది. లబ్ధిదారులుగా వ్యవహరించి సుఖశాంతులు పొందే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ విషయాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఇతరుల వ్యవహారాల్లో ఎంతవరకు కలగజేసుకోవాలో అంతవరకే మితంగా ఉంటారు. సంభాషణ తీరు బాగుంటుంది. దాని మూలంగా అందరినీ ఆకర్షిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి అంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అందరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. ప్రతి వారి దగ్గర నుంచి కూడా మీకు కావాల్సినటువంటి లాభదాయకమైన ఫలితాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మొత్తం మీద సూక్ష్మంగా ఆలోచిస్తే ధనురాశి వాళ్ళకి రాబోయే కాలం అంతా కూడా చాలా చక్కగా ఉందని చెప్పాలి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రతి వారి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహకరమైన ఘటనలు ఎదురవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి ఇక్కడ
మూలా నక్షత్రం వాళ్ళు ఈ వారం రోజులు కూడా ఎప్పుడెప్పుడు ఏ పనులు చేయాలి, ఎవరెవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎట్లా ఉండకూడదు అనే విషయంలో ఒక చక్కనైనటువంటి క్లారిటీ కలిగి దాంతో ముందుకు వెళ్తారు. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చక్కనైనటువంటి ప్రోత్సాహకాలు లభిస్తూ ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మరి శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతోంది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. సూక్ష్మంగా ఇక్కడ ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ మంచి జీవితాన్ని గడుపుతారు. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అందరి దగ్గర నుంచి కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ఏ పరిస్థితిలో ఎట్లా ఉన్నా సరే కోపావేశాలు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీకు స్నేహితులుగా ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యులందరూ కూడా మీకు బాగా సహకారం చేస్తున్నప్పటికీ కూడా మీరు కొంచెం ఇబ్బందికరమైనటువంటి మానసిక వ్యవస్థని ప్రదర్శించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తే మీకు చాలా మటుకు సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. లేని ఎడల కొంచెం చికాకులు పెరిగే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలను, శుభకార్య ప్రయత్నాలను, అలాగే ఇతర వ్యవహారాలను కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి గురుబలం బాగా ఉన్న కారణంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అవరోధాలు అనేటువంటి జీవితాన్ని గడుపుతారు. అడ్డంకులు లేకుండా ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఇక్కడ మీకున్నటువంటి ప్రతి పనిని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం కుటుంబ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి, స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి, మాట తీరుని బాగా జాగ్రత్తగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు ఎక్కువ కలవ చేసుకోకూడదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉండడం, చాలా జాగ్రత్తగా ఉండడం జరగాల్సిన అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో కలవ చేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా అడ్డంకులు బాగా వచ్చే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు ఈ వారం అంతా కూడా చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటారు. శుక్ర సంచారం అనుకూలంగా లేని కారణంగా మీరు కొంచెం మాట తీరు జాగ్రత్త పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా కలవ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం కూడా వస్తుంది. తదుపరి పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి గురుబలం చాలా అనుకూలంగా ఉంది. తద్వారా వీళ్ళు చాలా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అన్ని కార్యక్రమాలని కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతోంది. తర్వాత కుంభరాశి వాళ్ళు ఈ వారంలో ఈ యొక్క శుక్ర సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ, అలాగే ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటే చాలా విజయాలు ఎక్కువగా సాధించే అవకాశం వస్తుంది. అనుకూల స్థితి బాగా పెరిగే అవకాశం వస్తుంది. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా చాలా చక్కటి శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటారు. అందరి దగ్గర నుంచి కూడా చాలా ప్రోత్సాహకరమైనటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి.
విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. అందరి దగ్గర నుంచి కూడా చాలా చక్కనైనటువంటి లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని పనులు కూడా సానుకూలం అవుతాయి. అలాగే మరి ఇక్కడ మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పూర్వభాద్ర 4వ పాదం వాళ్ళు ప్రతి అంశంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళ విషయం చూస్తే వీళ్ళు కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి. ఇతరుల వ్యవహారాలు జోలికి పోకుండా ఉండాలి. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల జోలికి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు సమస్యలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇతరుల వ్యవహారాల జోలికి పోకుండా కాలక్షేపం చేయమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.